అన్నారంటారు గానీ మరి, ఈ పసుపు బ్యాచ్ అండి ఒకటే తిడతా ఉంటారు ఉదయం లేస్తే వీళ్ళు చెప్పే అబద్ధాలు, 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 అబద్ధాలు. ఆ 2 పేపర్‌లు, ఒక 4 టీవీలతో, ఆ సోషల్ మీడియాతో జనాల మెదుళ్ళను తోడేస్తా ఉన్నారు గదండీ! విచిత్రం కాకపోతే విజయవాడలో ఒక భాగం, ఒక 5%, ఒక 10% ఒక భాగం వచ్చిన వరదలకు 380,00,00,000 పులిహోర ప్యాకెట్లకు ఖర్చయిందంట అండి. మన రాష్ట్రంలోనే 5,00,00,000 మంది జనాలు, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వరదలు విపత్తులు వచ్చినా కూడా చిత్రాన్నం ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లని చిత్రాన్నం. విజయవాడలో ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థ, మనసున్న ప్రతి మనిషి కూడా కాసిన్ని నీళ్లు, కాసిన్ని పాల ప్యాకెట్లు, కాసిన్ని వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్, కాసింత అన్నం పెట్టారండి నిన్నొచ్చిన వరదల్లో బాధితులకు. 21,00,00,000 అగ్గిపుల్లలకు, 21,00,00,000 రూపాయల అగ్గిపుల్లలు, క్యాండిల్స్ అంట, కొవ్వొత్తులంట, 21,00,00,000 రూపాయలయినాయంట. 20